నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్. నేను సహస్ర. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ రవితేజ రుద్రరాజు, స్పెషలిస్ట్ ఇన్ నీ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ సర్జన్, అపోలో హాస్పిటల్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. నమస్తే డాక్టర్. నమస్తే అండి. డాక్టర్, మీరు జనరల్గా స్పోర్ట్స్ వాళ్ళకి చేస్తూ ఉంటారు, అలాగే కామన్ పీపుల్ కూడా హాస్పిటల్లో వస్తూ ఉంటారు కదా. సో సాధారణంగా ఈ జిమ్ చేసే వాళ్ళకి కానీ, లేదంటే స్పోర్ట్స్ ఆడే వాళ్ళకైనా, లేదంటే నార్మల్ ఎనీ కామన్ పీపుల్ కూడా ఏం చెప్తా, నీళ్ళు ఏసీఎల్ అవుతుంటుంది, లిగ్మెంటేషన్ అవుతుందని అంటారు, లేదా డిస్క్ టేర్ అని చెప్తుంటారు. ఈ డిస్క్ టేర్ అన్నా కూడా ఏసీఎల్ లిగ్మెంటేషన్ అంటే ఏంటి అసలు? అదే అండి, మామూలుగా ఇప్పుడు నీ అనేది చాలా కామన్ జాయింట్ అండి. మామూలుగా రోజువారీ మనం వాడే జాయింట్లలో మనం ఎక్కువగా వాడే జాయింట్ నీ జాయింటే. ఎందుకంటే కూర్చుంటాం, లేస్తుంటాం, నడుస్తుంటాం, పరిగెడుతుంటాం, లేదంటే స్పోర్ట్స్ ఆడుతుంటాం. సో ఈ నీ అనేది చాలా కామన్గా ఇంజరీస్కి ప్రోన్ అవుతూ ఉంటుందండి. సో నీలోకి వచ్చేసరికి ఏంటంటే, నీ మెయిన్గా ఫామ్ అయ్యేది బోన్స్, అంటే పైన థై బోన్ అండ్ కింద లెగ్ బోన్ ఆర్టికులేషన్ అనమాట. ఆ రెండు కలిపింది నీ జాయింట్ అవుతుంది. సో ఆ నీ రెండింటిని పైన ఎముకని కింద ఎముకని కలిసి పట్టుకునేవి స్ట్రక్చర్సే లెగమెంట్స్, మెనిస్కస్, తర్వాత అవన్నీ ఉంటాయన్నమాట. సో ఏంటంటే మెయిన్గా నీ లోపలికి వచ్చేసరికి 4 ఇంపార్టెంట్ లెగమెంట్స్ ఉంటాయండి. ఏసీఎల్, పీసీఎల్ అండ్ కొలాటరల్స్ అంటాము, అంటే ఎంసీఎల్ అంటాము, ఎల్సీఎల్ అంటాం అనమాట. సో అందులో ఒకసారి ఏసీఎల్ అంటే ఏంటంటే యాంటీరియర్ క్రూషియేట్ లెగమెంట్. సో ఇప్పుడు మోకాలు ఇదనుకోండి, ఈ మోకాలు లోపల 2 లెగమెంట్లు ఉంటాయి, ఒకటి ఏసీఎల్ అండ్ పీసీఎల్. ఈ ఏసీఎల్ అనేది మోకాలు ముందరకు రాకుండా ఆపుతూ ఉంటుంది, ఈ పీసీఎల్ అనేది వెనక్కి వెళ్లకుండా ఆపుతూ ఉంటుంది. బట్ మిగిలిన చెప్పిన 2 లెగమెంట్లు పక్కకి తిరగకుండా వెళ్లకుండా ఆపుతూ ఉంటాయి. బట్ ఓవరాల్గా ఈ 4 లెగమెంట్లు ఏంటంటే మనకి మోకాలికి స్టెబిలిటీ కోసం పనిచేస్తూ ఉంటాయి. ఎప్పుడైనా మీరు నడుస్తున్నప్పుడు, పరిగెడుతున్నప్పుడు, లేదంటే గేమ్ ఆడుతున్నప్పుడు సడన్గా మీరు ఇలా ట్విస్ట్ అయ్యారనుకోండి, లోపల చాలా కామన్గా ఏసీఎల్ టేర్ అయిందని చెప్తూ ఉంటారు. ఈ యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ టేర్ అనేది ఎప్పుడైతే టేర్ అవుతుందో, ఆ టేర్ అదొక్కటే అవ్వదనమాట. పక్కన ఉన్న ఈ మెనిస్కస్ ఏదైతే డిస్క్ అంటారు, కొన్నిసార్లు అది కూడా టేర్ చేసే అవకాశం ఉంటుంది. మోర్ ఇంపార్టెంట్లీ మనం మా లాంగ్వేజ్ అయితే పివటింగ్ మూమెంట్ అంటాం అనమాట. సడన్గా కాలు ఒక చోట ఫిక్స్ చేసి టర్న్ అవ్వడం. అప్పుడు ఏమవుతుందంటే లోపల ఆ ట్విస్ట్ వల్ల ఆటోమేటికల్గా లోపల నరం కట్టే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఆ నరం తెగింది అనుకోండి, దెన్ జనరల్గా అయిన వెంటనే గేమ్ ఆడుతున్నప్పుడు, లేదంటే రోడ్డు బైక్ నడుతూ పడిపోతున్నాం, అలా అవ్వంగానే పేషెంట్స్ ఏం చెప్తారంటే, నాకు పాప్ అనే సౌండ్ వినపడింది, లేదంటే సడన్గా ఇలా బక్లు అయ్యింది, నేను మరీ నడవలేకపోయాను, చాలా వాపు వచ్చేసింది, చాలా పెయిన్ వచ్చేసింది. సో యూజువలీ ఆ రకమైన సిమ్టమ్స్ ఉంటాయన్నమాట. సో అలా అవ్వగానే ఫస్ట్ మేమేం చెప్తామంటే, ఫర్దర్గా గేమ్ ఆడొద్దు, రెస్ట్ తీసుకోండి, ఇమీడియట్గా ఐస్ పెట్టేసేయండి, ట్యాబ్లెట్స్ వేసుకుని 2-3 డేస్ అబ్జర్వ్ చేయండి అని చెప్తాం. ఇన్ కేస్ 2-3 డేస్ తర్వాత కూడా పెయిన్ తగ్గట్లేదు, స్వెల్లింగ్ తగ్గట్లేదు, అండ్ తర్వాత నడుస్తుంటే కూడా కాలు ఇలా బక్లు అయిపోతుంది, రాసుకుంటాం, మడత పడిపోతుంది, గబుక్కుని పడిపోతానేమో అనిపిస్తుంది, ఇవన్నీ చెప్తున్నారు అనుకోండి, ఇట్ మీన్స్ దట్ మీకు మోకాలు స్టేబుల్ లేనట్టు. అప్పుడు ఆబ్వియస్లీ ఎవరైనా లైక్ పర్టికులర్ ఆర్థోపెడిక్ సర్జనో, లేకుంటే స్పోర్ట్స్ స్పెషలిస్ట్ లైక్ అస్ ఎవరి దగ్గర వస్తే మనం ఏం చేస్తామంటే ఒకసారి ఎగ్జామినేషన్ చేసి కొంత చూస్తాం అనమాట. మరీ అక్యూట్ అనుకోండి చేయనివ్వరు, పెయిన్ ఉంటుంది కాబట్టి వద్దంటారు. మేము కూడా అగ్రవేట్ చేయము, అండ్ కొంచెం వాపతి తగ్గాక ఒక ఎంఆర్ఐ తీయించమని చెప్తాం. ఆ ఎంఆర్ఐలో క్లియర్గా తెలిసిపోతుంది, ఒకవేళ ఏమైనా లెగమెంట్ టేర్ ఉందా, డిస్క్ ఉందా, ఏ లెగమెంట్లు ఉన్నాయి, ఏసీఎల్లా లేకుంటే పీసీఎల్లా, లెగమెంట్లు పక్కన సైడ్ ఉండేటివా ఏంటనేది ఐడియా వచ్చేస్తుంది. ఒక్కసారి అది ఐడియా వచ్చిన తర్వాత పార్షియల్ టేర్స్ ఉంటే కనుక ఏం చేయక్కర్లేదండి, ఆటోమేటికల్గా రెస్ట్ ఇచ్చేసి కొంత ఫిజియోథెరపీ చేసుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ సెటిల్ అయిపోతుంది. ఇన్ కేస్ ఫుల్ థిక్నెస్ టేర్ యా హై గ్రేడ్ పార్షియల్ టేర్, అంటే మొత్తం ఆల్మోస్ట్ తెగిపోయి పేషెంట్కి సిమ్టమ్స్ ఉండి మా డాక్టర్ ఎగ్జామిన్ చేసినప్పుడు కూడా మోకాలు స్టేబుల్గా లేదు అని అనిపించింది అనుకోండి, దెన్ మనం ఏంటంటే ఆర్థ్రోస్కోపిక్ లిగమెంట్ రీకన్స్ట్రక్షన్ చేస్తాం. కీ హోల్ సర్జరీ, లేజర్ సర్జరీ అంటారు నార్మల్ లాంగ్వేజ్లో. అది హార్డ్లీ ఒక 20 minutes to 30 minutes ప్రొసీజర్ అండి. మన దగ్గర ఉన్న కండరం ఏదైతే ఉంటుందో, హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ ఉంటాయి, వాటి టెండెన్స్ తీసుకుని ఆ లిగమెంట్ని రీకన్స్ట్రక్ట్ చేసేస్తాం అనమాట. అది అయిపోయిన తర్వాత పేషెంట్స్ మామూలు తర్వాత రోజు నార్మల్గా నడుస్తారు, ఒక 6 వారాల తర్వాత మళ్ళీ ఎప్పటిలా అన్ని పనులు చేసుకుంటారు, మళ్ళీ డ్రైవింగ్ అవన్నీ 3 నెలల తర్వాత చేసుకుంటారు, అండ్ ఫిజియోథెరపీ చేసిన తర్వాత ఆటోమేటికల్గా 6-7 నెలల తర్వాత మళ్ళీ గేమ్స్ కూడా ఆడుకుంటారు అనమాట. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ విత్ us. థ్యాంక్ యూ అండి, నమస్తే. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్, మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.